క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ కారణం చేతనే ఈ గ్రంథంలో కూడా జ్ఞానఖండానికి ఉన్న ప్రచారం తక్కిన ఖండాలకి లేదు. చర్యాఖండం అదృశ్యమే అయింది. మహాత్మ్యఖండం వ్యాఖ్యకు నోచుకోలేదు. జ్ఞానఖండం మాత్రమే వ్యాఖ్యతో 2-3 సార్లు ముద్రించబడినది. తమిళనాడుకు చెందిన శ్రీనివాస పండితుడు వ్యాఖ్య రచించారు. ఆంగ్లానువాదం కూడా ప్రచురించబడింది. తత్వశాస్త్ర గ్రంథములు కేవలం అనువాదం చేత సుబోధములు కావు. అందువల్ల నెల్లూరులోని శ్రీ రమణ సత్సంగం వారు ఈ గ్రంథం యొక్క తాత్పర్యం సులభంగా బోధపడేటట్టు రచింపమని కోరారు. ఇది అనువాదం కాదు, మూలములోని సారమును విస్తరిస్తూ తాత్పర్య దీపికలోని విశేషాలను ఇందులో అక్కడక్కడ చేర్చారు. బ్రహ్మ విద్యాలంకార తర్క వేదాంత విశారద మహోపాధ్యాయ గురుకుల సర్వోపద్రష్ట మొదలైన బిరుద విరాజితులు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటరామశాస్త్రి గారిని అడగగానే శ్రమ అనుకోకుండా మనకి ఈ గ్రంథాన్ని వారు అందించారు. శ్రీరస్తు త్రిపురారహస్య జ్ఞానఖండసారం పరశురాముని పూర్వచరిత్ర. హైహయ వంశీయుడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆరాధించి అనుమాది అష్టసిద్ధులను పొందాడు. యోగశక్తిచే అతడు కావలసినప్పుడు 1000 బాహువులు పొందగలిగేవాడు. పరాక్రమంలో అతన్ని మించిన వారు క్షత్రియుల్లో కానీ రాక్షసుల్లో కానీ అప్పుడు ఎవరూ లేరు. అతడు ఒకనాడు వేటకై వనములలో విహరిస్తూ జమదగ్ని మహర్షి ఆశ్రమం వద్దకు వచ్చాడు. మహర్షిని సందర్శించడానికి అతడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మహారాజుకు జమదగ్ని స్వాగతం పలికి హోమధేనువు యొక్క మహిమ చేత మంత్రిసేనా సమేతంగా ఆశ్చర్యకరమైన ఆతిథ్యం ఒసగాడు. ఆ గోవు యొక్క మహిమకు అందరూ ఆశ్చర్యపరవశులై ఇటువంటిది ఒకటి ఈ లోకంలో ఉందా అని ప్రశంసించారు. సాటిలేని ఐశ్వర్యంతో విరాజిల్లుతున్న ఆ మహారాజుకు ఆ ప్రశంసలు భరింపరానివయ్యాయి. తన సంపదను మించిన సంపదకు సాధనమైన గోరత్నం ఒక సామాన్య బ్రాహ్మణుని వద్ద ఉండడం తన ప్రాభవానికి కొరత కలిగినట్లు భావించి అతడు వెంటనే ఆ గోవును దూడతో సహా రాజధానికి తీసుకుని రండి అని భటులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. అప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు. రాజభటులు హోమధేనువును దూడను బలవంతంగా తీసుకుని వెళ్ళిన కొంతసేపటికి పరశురాముడు తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే ఆశ్రమవాసులందరూ ఎదురేగి కన్నీళ్లతో కార్తవీర్యుని దౌర్జన్యం గురించి చెప్పారు. అతడు అమిత కోపంతో వెంటనే కవచాన్ని అక్షయమైన అమ్ముల పొదని ధరించి విష్ణుధనుస్సును పరశువును తీసుకొని మహిష్మతి నగరం వైపు పరిగెత్తాడు. అప్పటికి ఇంకా రాజు నగరంలోకి ప్రవేశించలేదు. భార్గవరాముని సింహగర్జన విని సైన్యం సంభ్రమంతో వెనక్కి తిరిగి అతన్ని చుట్టుముట్టారు. భార్గవుడు ఒక్క పిడికిలి యందు 100 బాణాలను సంధించి ప్రయోగిస్తూ సమీపించిన వారిని పరశువుకు బలిగావిస్తూ సైన్యాన్నంతటినీ నిర్మూలించాడు. గోరత్నం చేతనే గాక పరాక్రమం చేత కూడా అతిశయించుచున్న ఆ బ్రాహ్మణుని చూసి కార్తవీర్యుడు అసూయావిష్టుడై విజృంభించి 500 చేతులతో 500 ధనుస్సులు ధరించి మిగిలిన 500 చేతులతో బాణాలను సంధిస్తూ రథాన్ని రాముని వైపు తోలించాడు. భార్గవుడు ఉగ్రుడై ఒక్క వింటి అందే 500 బాణాలు సంధించి వాని ధనుస్సులు ఖండించి కనురెప్పపాటులోనే రథంపైకి లంఘించి కార్తవీర్యుని 1000 బాహువులను శీర్షంను ఖండించి సింహగర్జనం చేశాడు. అది చూసి కార్తవీర్యుని 10,000 మంది పుత్రులు భయభ్రాంతులై పారిపోయారు. రాముడు దూడతో సహా హోమధేనువుని తీసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమవాసులందరూ ఆశ్చర్యంతో ఆనందంతో చుట్టూ చేరి జయ జయ ఘోషలు చేస్తుండగా రాముడు తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి యుద్ధ వృత్తాంతం వర్ణించాడు. ఆ మహర్షి అంతా శాంతంగా విని ఇలా పలికాడు: వత్స రామ, దేవమయుడైన మానవేంద్రుని వధించి మహాపాపం చేశావు. తండ్రి, మనం బ్రాహ్మణులం కదా. బ్రాహ్మణుడు క్షమాగుణం చేత పూజించబడుతున్నారు. లోకగురువైన విధాత క్షమచేతనే బ్రహ్మ పదవిని పొందాడు. సూర్యుని యందు కాంతి వలె మన యందు బ్రాహ్మి అయిన లక్ష్మి క్షమచేతనే వెలుగొందును. విష్ణుదేవుడు క్షమావంతుల విషయంలోనే సంతోషం పొందును. మూర్ధాభిషిక్తుడైన రాజును చంపుట బ్రహ్మహత్య కన్నా మించిన పాతకం. కావున విష్ణుదేవుని ధ్యానిస్తూ తీర్థములు సేవిస్తూ ఈ పాపం పోగొట్టుకొనము. తండ్రి ఆదేశంతో రాముడు అలాగే 1 సంవత్సరం తీర్థయాత్రలు చేసి పాపరహితుడై తిరిగి వచ్చాడు. అనేక దిక్కులకు పారిపోయిన కార్తవీర్యుని కుమారులు మెల్లగా రాజధానికి వచ్చి
వచ్చి తండ్రి వధను తలుచుకుని కోపావేశంతో ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిశ్చయించి అవకాశం కోసం వేచి ఉన్నారు. ఒకనాడు రాముడు అనుచరులతో కలిసి ఆశ్రమం నుండి వెళ్ళిపోవట గమనించి ఆ రాజపుత్రులు వెంటనే ఆశ్రమంలోకి చొరబడి అగ్నిహోత్ర గృహంలో పరమాత్మ ధ్యాననిష్ఠుడై ఉన్న జమదగ్ని శీర్షాన్ని ఖండించి పారిపోయారు. ఆయన భార్య రేణుక గుండెలపై కొట్టుకుంటూ ఓ రామా రామా రమ్ము అని ఎలుగెత్తి ఎడవసాగింది. తల్లి ఆర్తనాదం విని రాముడు పరిగెత్తి వచ్చి తండ్రిని చూసి విలపించి క్రోధ వేగ విమోహితుడై క్షత్రియులను అంతమొందించక తప్పదని తలచి ఆ కళేబరాన్ని కాపాడుచూ ఉండమని సోదరులకు అప్పగించి యుద్ధ సన్నద్ధుడై పరశువుని తీసుకుని మాహిష్మతి వైపు పరిగెత్తాడు. కోటలో గుమిగూడిన రాజకుమారులు తర్వాత కార్యం గురించి ఆలోచిస్తున్నారు. బ్రహ్మర్షి హత్యను గురించి విని ప్రజలు బాధపడుతున్నారు. నగరం విగతభ్రమమైంది. రాముడు ప్రళయకాల రుద్రునిలా నగరంలోకి ప్రవేశించి రాజకుమారుల తలలు ఖండించి కుప్పగా వేయగా నగరం మధ్యలో అది ఒక కొండవలే అయింది. రక్తం కొండవాగులా భయంకరంగా ప్రవహించింది. అంతటితో శాంతించని ఆ భార్గవుడు తన అనుచరులు అన్ని దిక్కులకి పంపి వీరులైన క్షత్రియులందరూ సమంత పంచకమునకు రావలసిందిగా ఘోషణం గావించాడు. క్షత్రియుల ఆ ఘోషణం సహింపలేక భార్గవుని ఎలాగైనా నిర్మూలించాలనే తలంపుతో సన్నద్ధులై గుమిగూడి దండెత్తారు. రాముడు వారందరినీ నిశ్శేషంగా వధించాడు. అలా రాముడు వీరాహ్వానం గావిస్తుండగా 21 సార్లు క్షత్రియ వీరులు సబాల వృద్ధంగా సన్నద్ధులై వచ్చి అతని వైష్ణవ ధనుస్సుకు పరశువుకు బలయ్యారు. అతడిక ఎక్కడా క్షత్రియ వీరులు లేరని తెలుసుకుని శాంతించి తండ్రి యొక్క తలను శరీరంతో చేర్చి పితృమేధం గావించాడు. జమదగ్ని తపోమహత్వం సప్తర్షి మండలంలో చేరి విరాజిల్లింది. భూమి అంతా అరాజకం అగుటచే రాముడు ప్రజాపాలన కొరకు సకల ధారణకి తానే మహారాజుగా పట్టాభిషిక్తుడై ఆకృతవ్రణుడు మంత్రిగా పరిపాలిస్తూ నూతన స్మృతిని సైతం రచించాడు. తర్వాత తాను చేసిన రాజసంహారం వల్ల పాపం శమించుటకై రాముడు అనేక యజ్ఞాలను నిర్వహించి తూర్పు దేశాన్ని హోతకు, దక్షిణ దేశాన్ని బ్రహ్మకు, పడమటి దిశను అధ్వర్యునికి, ఉత్తర భాగాన్ని ఉద్గాతకు, మధ్యలో ఉన్న ఆర్యావర్తాన్ని ఉపద్రష్ట అయిన కశ్యపునికి దక్షిణగా ఇచ్చాడు. తర్వాత సరస్వతీ నదిలో అవభృత స్నానం చేసి మేఘముల ఆవరణం తొలగిన సూర్యుని వలె ప్రకాశించాడు. భూమిని గ్రహించిన కశ్యపుడు భార్గవుని చూసి ఇంక ఈ భూమి అంతా మాది, నీవిక్కడ ఉండరాదు, ఎక్కడికైనా వెళ్ళుము అని శాసించగా రాముడు సరే కాని తీర్థయాత్రలకై నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని ప్రార్థించాడు. అందుకు కశ్యపుడు అలా అయితే పగలు తీర్థయాత్రలు గావిస్తూ ఇక్కడ పర్యటించిన రాత్రికి నీవు ఇక్కడ ఉండరాదని చెప్పాడు. పరశురాముడు వెంటనే ఆర్యావర్తం వదిలి దక్షిణానికి వచ్చి పశ్చిమ సముద్ర తీరంలో సముద్రం లోపలికి చొచ్చుకొని ఉన్న మహేంద్రగిరిపై నివాసం ఏర్పరచుకొని తపస్సు చేయుట ప్రారంభించాడు. యజ్ఞాల చేత పాపరాహిత్యం పొందిన భార్గవుడు చిరకాలం తపస్సు చేసి ఉత్తమ లోకాలు సంపాదించాడు. తర్వాత కొంతకాలానికి ఆయన తీర్థయాత్రలకై ఆర్యావర్తంలో సంచరిస్తూ ఉండగా దశరథుని పుత్రుడైన శ్రీరామచంద్రుడు శివుని విల్లును భగ్నం చేసి జనకుని పుత్రికను పరిగ్రహించాడు అనే వార్త విన్నాడు. పరశురాముడు శివుని శిష్యుడు. ఒకానొక క్షత్రియ అర్భకుడు పరమేశ్వరుని ధనువును భగ్నం చేశాడు అని వినగానే మరలా భార్గవునికి క్షత్రియులపై రోషం ఉదయించింది. పరమేశ్వరుని ధనుసునే భగ్నం చేయడానికి తెగించిన క్షత్రియుడు ఇక ఏ అకృత్యానికి సాహసించకుండా ఉంటాడో. క్షత్రియుల ఈ పొగరబోత్తను సహించరాదు. దీన్ని ఇప్పుడే అణచివేయాలనే తలపుతో ఆయన సన్నద్ధుడై మిథిల నుండి అయోధ్యకు సైన్య సమేతంగా తిరిగి వెళుతున్న దశరథునికి ఎదురుగా వచ్చాడు. వశిష్ఠాది మహర్షులు భార్గవునికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించారు. దశరథుడు దీనుడై తన కుమారులను రక్షించమని ఆయన ప్రార్థించాడు. కానీ ఆయన దశరథుని మాటలు లెక్కపెట్టక శ్రీరాముని చూసి ఇలా పలికాడు: హైహైలు మా తండ్రిని హత్య చేశారు. ఆ పగ తీరడానికి క్షత్రియులందరినీ 21 పర్యాయాలు సంహరించి శాంతించి మహేంద్రగిరి యందు నివసిస్తూ తపశ్శక్తిని సముపార్జించుకుంటున్నాను. ఇప్పుడు నీవు పరమేశ్వరుని ధనుసును భగ్నం చేశావని విని నీ శక్తిని పరీక్షించడానికి వచ్చాను. పూర్వం శివకేశవుల సంగ్రామంలో కేశవుని యొక్క హుంకారం చేసి శివుని విల్లు బెండయింది. అదే నీ చేత భగ్నమైంది. విష్ణుదేవుడు తన విల్లును రుచీకునికిచ్చాడు. ఆయన వల్ల అది మా తండ్రి అయిన జమదగ్నికి సంక్రమించింది. ఆయన నాకిచ్చారు. క్షత్రియ ధర్మాన్ని స్మరించి నీవి వింటిని ఎక్కుపెట్టగలిగితే నిన్ను వీరునిగా లెక్క కట్టి నీవు నాతో యుద్ధం చేయడానికి అంగీకరిస్తాను.
తండ్రి వశిష్ఠాది గురుజనుల సమీపంలోనే ఉండుట చేత శ్రీరాముడు కోపాన్ని ఆవేశాన్ని చూపకుండా కంఠస్వరం పెంచకుండా మెల్లగా, మీ తండ్రి గారి యొక్క పగను తీర్చుటకై నీవు కావించిన శత్రు సంహారం గురించి విన్నాను. అందుకు నేను అంగీకరిస్తున్నాను. కానీ నన్ను అసక్తునిగా భావించి నీవు మాట్లాడడం మాత్రం సహించను. ఇదిగో చూడు అని భార్గవుని చేతిలో నుండి ధనుస్సును శరమును తీసుకుని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి ఇలా అన్నాడు. నీవు బ్రాహ్మణుడవు, అందులోనూ విశ్వామిత్రునికి బంధువు కావున నీపై ప్రాణాంతకంగా బాణం ప్రయోగించను. కానీ వైష్ణవమైన ఈ బాణం అమోఘం. దీనిచేత నీ పాదగతిని ఖండించనా, లేక తపస్సుచే నీవు ఆర్జించిన లోకాలు నాశనం చేయమంటావా? శ్రీరాముడు అలవోకగా అతని శరచాపములు తీసుకుని శరసంధానం గావించగానే భార్గవుడు తన శక్తి అంతా ఉడిగిపోయినట్టు నిశ్చేష్టుడయ్యాడు. విష్ణుధనువును గైకొని విరాజిల్లుతున్న శ్రీరామచంద్రుని చూచుటకు ఇంద్రాది దేవతలు వచ్చి ఉన్నారు. ఆ సన్నివేశం చూడగానే భార్గవునికి విష్ణుదేవుడే ఆ బాలునిగా అవతరించాడని స్ఫురించి మెల్లగా ఇలా అన్నాడు. నీవు విష్ణుదేవుడవు. లోకేశ్వరుడవైన నీ వల్ల నేను పరాజయం పొందటం నాకు అవమానకరం కాదు. కశ్యపునికి ఇచ్చిన మాట ప్రకారం నేను రాత్రి అయ్యేసరికి మహేంద్రగిరికి చేరాలి. కావున నా గమనం నిరోధించకు. నేను ఆర్జించిన పుణ్యలోకాలు చాలా ఉన్నాయి. వాటిని ఆ బాణానికి లక్ష్యం చెయ్యి. ఇక ఆలస్యం వద్దు. ఇదిగో నీ విక్రమం వీక్షించుటకు దేవతలు వచ్చి ఉన్నారు. బాణం వదలము. ఆ పుణ్యలోకాలు దగ్ధమగట చూసి నేను కూడా సెలవు తీసుకుంటాను. రాముని బాణం భార్గవుని పుణ్యలోకాలను భస్మం చేసింది. వెంటనే భార్గవుడు విష్ణుదేవుడే అనే భావంతో శ్రీరామునికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. శ్రీరాముడు ఆయనకు ప్రణమిల్లి సాగనంపాడు. అక్కడి నుండి తిరిగి వస్తూ భార్గవుడు తన పూర్వచరిత్రనంతా తలపోస్తూ చాలా నిర్వేదం చెందాడు. ఆ సమయంలో దైవికంగా అవధూతైన సంవర్తుడు ఎదురయ్యాడు. ఆ మహాత్ముని ఆదేశానుసారం భార్గవుడు దత్తాత్రేయుని ఆశ్రయించి త్రిపురాదేవిని ఉపాసించాడు. దాని ఫలితంగా ఆయనకు దేవీ స్వరూపం గురించి, జగత్తు గురించి, తనను గురించి అనేక సంశయాలు కలిగాయి. వెంటనే ఆయన మరలా గురువును ఆశ్రయించి సంశయాలు తెలిపి తత్వం తెలుసుకుని జీవన్ముక్తుడయ్యాడు. ఓం శాంతి శాంతి శాంతి.